హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం షుగర్ వ్యాధి గురించి తెలుసుకుందాం. మన బంధువులలో కానీ మన స్నేహితులలో కానీ ఈ షుగర్ వ్యాధి ఎవరో ఒకరికి తప్పకుండా ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచంలో 46 కోట్ల మంది జనాభా ఈ డయాబెటీస్తో బాధపడుతున్నారు. దీనికి కారణం ఈ డయాబెటీస్పై సరైన అవగాహన లేకపోవడమే. ఈ డయాబెటీస్ చిన్నపిల్లలు మరియు పెద్దవారు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో మనం చూడవచ్చును. మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు ఆహారంలో ఉండే పిండి పదార్థాలు గ్లూకోజ్గా విచ్ఛిన్నం అవుతుంది. ఈ గ్లూకోజ్ మన శరీరంలో ఉండే ఒక రకమైన చక్కెర. దీనివల్లే మనకు ఎనర్జీ రావడం జరుగుతుంది. ఈ గ్లూకోజ్ని రక్తం మన శరీరంలోని అన్ని కణాలకు తీసుకెళ్ళి కణ విచ్ఛిన్నం జరిగి మనకి శక్తి వస్తుంది. ఈ గ్లూకోజ్ నేరుగా కణంలోకి వెళ్ళదు. దీనికి ఇన్సులిన్ సహాయపడుతుంది. ఈ ఇన్సులిన్ని క్రోమగ్రంథి విడుదల చేస్తుంది. ఈ క్లోమగ్రంథి సరిపడా ఇన్సులిన్ని విడుదల చేయకపోవడం వలన ఈ డయాబెటీస్ వస్తుంది. క్లోమగ్రంథి ఇన్సులిన్ని ఉత్పత్తి చేయకపోవడం వలన మనం ఈ ఇన్సులిన్ని ట్యాబ్లెట్లు మరియు ఇంజెక్షన్ల రూపంలో తీసుకోవాల్సి వస్తుంది. ఈ డయాబెటీస్ రావడం వలన మన శరీరంలో ఉండే గ్లూకోజ్ కణంలోకి వెళ్ళకపోవడం వలన మనకి ఎనర్జీ సరిపోదు మరియు త్వరగా బరువు తగ్గడం జరుగుతుంది. ఈ డయాబెటీస్ వలన కళ్ళు మరియు గుండె, కిడ్నీ, కాళ్ళ సంబంధిత వ్యాధులు ఎక్కువ రావడం జరుగుతుంది. దీనికి పరిష్కారంగా మన ఐఎంసీ ఆయుర్వేదిక్ వాళ్ళు ఐఎంసీ షుగర్ అవే కిట్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఐఎంసీ షుగర్ అవే కిట్లో కాకర, తిప్ప, వేప, మారడు, కలబంద, శిలాజిత్, ఉసిరి, నల్లజరికర, త్రిఫల చూర్ణం వంటి మొదలైన వనమూలికలు ఉండడం వలన రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిని సాధారణ స్థితికి తీసుకురావడం జరుగుతుంది. ఈ షుగర్ అవే కిట్ని క్రమం తప్పకుండా 3 నెలలు వాడినట్లయితే క్లోమగ్రంథి ఇన్సులిన్ని ఉత్పత్తి చేయడం మొదలు పెడుతుంది. ఈ షుగర్ అవే కిట్ని కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించండి. థ్యాంక్ యూ.